డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ కూడా మరి ఏప్రిల్కి సంబంధించిన మరి ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసింది. స్టూడెంట్స్ అందరూ కూడా మార్క్స్ అన్ని తెలుసు, మరి పర్సంటైల్ కూడా అప్రాక్సిమేట్లీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా జనవరి సెషన్ అయిపోయింది, మరి ఏప్రిల్ సెషన్లో కూడా పర్సంటైల్ కూడా అందరు తెలుసుకున్నారు. మరి ఇప్పుడు మీకు వచ్చిన పర్సంటైల్కి మరి ఎన్ఐటీలో సేఫ్ స్కోర్ ఎంత, మరి త్రిబుల్ ఐటీలో సేఫ్ స్కోర్ అంటే ఎనీ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ రావచ్చు అమ్మమ్మ. నాకు ఎన్ఐటీలో సీట్ కావాలి, ఏదో ఒక బ్రాంచ్ రావాలంటే నాకు ఎంత స్కోర్ కావాలి. మరి త్రిబుల్ ఐటీలో ఎనీ బ్రాంచ్, మరి ఏదో ఒక బ్రాంచ్ కావాలంటే 26 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మన దగ్గర. 26 త్రిబుల్ ఐటీలో ఎనీ బ్రాంచ్ రావాలంటే మన దగ్గర ఉన్న సేఫ్ స్కోర్ ఎంత. మరి అదేవిధంగా జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక బ్రాంచ్ రావాలంటే ఒక సేఫ్ స్కోరు ఎంత అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 20వ తారీఖు అయితే రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది అప్పుడు దాకా ఆగేదట్టు లేరు. సార్ నాకు ఎంత వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ ఐఐటి వస్తుంది, ఏ త్రిబుల్ ఐటీ వస్తుంది, ఏ ఎన్ఐటీ వస్తుంది, ఏ జిఎఫ్టీలో సీట్ వచ్చింది అని మరి పింగ్ చేయటం అయితే జరుగుతుంది. వాళ్ళందరి కోసం ఒక టేబుల్ అయితే చూపిస్తున్నాము. ఆ టేబుల్లో మీరు కానీ ఆ టేబుల్ ప్రకారం లోపు ఉంటే మీకు డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక్కటే సింగిల్ కామన్ టేబుల్ అయితే నేను చూపిస్తాను. మరి అందరికి వరకు సేఫ్ స్కోర్, జేఈలో వచ్చిన సేఫ్ స్కోర్ ఒకసారి చూద్దాం. 2026 సేఫ్ స్కోర్ ఇప్పుడు జనవరి సెషన్ కానీ మరి ఏప్రిల్ సెషన్ కానీ మార్క్స్ కానీ పర్సంటైల్ మీ దగ్గర ఉంది. సపోజ్ మన దగ్గర 32 ఎన్ఐటీలు ఉన్నాయమ్మా. 32 ఎన్ఐటీలు ఏదో బ్రాంచ్ ఉంటుంది కదా. లాస్ట్ బ్రాంచ్లో మెటలర్జీ బ్రాంచ్, కొన్ని కాలేజీల్లో మెటలర్జీ ఉంటుంది, కొన్ని కాలేజీలో ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది, కొన్ని కాలేజీలో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉండొచ్చు. సపోజ్ లాస్ట్ వరంగల్ తీసుకున్నారనుకో, వరంగల్ లాస్ట్ ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ ఉంటుంది, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సు ఏదో ఒక సంథింగ్ ఉంటుంది. మరి ఎన్ఐటీల్లో రావాలంటే ఈ 32 ఎన్ఐటీల్లో మరి ఏదో ఒక బ్రాంచ్ రావాలంటే ఓపెన్ స్టూడెంట్స్కి 95.85 రావాలమ్మా. గుర్తుపెట్టుకోండి, 95.85 వస్తేనే మీరు ఎన్ఐటీ గురించి మాట్లాడవచ్చు. అంటే ఇది ఓన్లీ జోసా కౌన్సిలింగ్ వరకు. సీశాప్కి మళ్ళీ తగ్గొచ్చు. సీశాప్కి మళ్ళీ 92 అవ్వచ్చు, 94 అవ్వచ్చు. ఆ స్టోరీ వేరే ఉంది. సీశాప్ స్టోరీ మనం తర్వాత సీశాప్కి ఇంకో -2%. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాలి. జోసా కౌన్సిలింగ్ తర్వాత మనకి సీశాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇది ఓన్లీ లిమిటెడ్ టు సీశాప్ జోసా కౌన్సిలింగ్ మాత్రమే. సపోజ్ ఎన్ఐటి ఈడబ్ల్యూఎస్ రావాలంటే 95.45 ఎనీ బ్రాంచ్. తర్వాత ఓబీసీ 95.50 ఏదో ఒక బ్రాంచ్. ఎస్సీ స్టూడెంట్స్కి 85.85 వరకు వస్తే మీకు ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందమ్మా. 85.85 రావాలి. తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ 81.10. మరి చూసినట్టయితే ఇది ఓన్లీ జనరల్ స్టూడెంట్స్కి మాత్రమే. మరి అమ్మాయిలకైతే ఇంకా తగ్గిద్ది. సపోజు అమ్మాయి స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, గర్ల్ స్టూడెంట్స్కి ఇంకా దీనికి 92% రావచ్చు, ఇది 92 రావచ్చు, ఇది 91 రావచ్చు, ఇది 81 రావచ్చు, ఇది 79 రావచ్చు అమ్మాయిలకి. ఈ విధంగా మరి తగ్గే అవకాశం ఉంటుంది. సపోజ్ 26 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మన దగ్గర. ఈ 26 త్రిబుల్ ఐటీ గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ గ్వాలియర్, అలహాబాదు, కాంచీపురం, కర్నూలు, ఇవన్నీ కూడా జబల్పూర్, ఇవన్నీ 5 త్రిబుల్ ఐటీలు గవర్నమెంట్ త్రిబుల్. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదు. రిమైనింగ్ వాటిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు ఉంటుంది. మరి తస్మాత్ జాగ్రత్త చేరేటప్పుడు. ఇక్కడ మీరు ఓపెన్లో 95.36 వస్తే ఎనీ త్రిబుల్ ఐటీ 26 త్రిబుల్ ఐటీలు ఏదో ఒక త్రిబుల్ ఐటీలో మీకు ఓపెన్ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 95.20. ఇక్కడ మరి ఎనీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 26 త్రిబుల్ ఐటీలో ఎక్కడైనా కానీ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఓబీసీ 95.15. మరి ఎక్కడైనా సీటు వచ్చే అవకాశం ఉంటుంది త్రిబుల్ ఐటీల్లో. ఎస్సీ స్టూడెంట్స్ 78.50 ఎక్కడైనా సీట్ రావచ్చు. ఎస్టీ స్టూడెంట్స్ 76.50. తర్వాత 47 జిఎఫ్టీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. అంటే ఏం సార్ అంటారు? అంటే గవర్నమెంట్ ఫండెడ్ అంటే సెంట్రల్ యూనివర్సిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ, బిలాస్పూర్, ఇలా రకరకాల సెంట్రల్ యూనివర్సిటీ ఉంటాయి. జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంటాయి. అలాంటి వాటిల్లో రావాలంటే మీకు
జిఎఫ్టీ రావాలంటే 93.40 వస్తే మీకు దీనిలో కొన్ని ఫుడ్ టెక్నాలజీ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, ఫుడ్ టెక్నాలజీ కూడా ఉంటాయి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే 91 కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ఈడబ్ల్యూఎస్ 90 జనరల్ స్టూడెంట్స్ 92.10, అమ్మాయిలకి 91 వరకు రావచ్చు. ఇక్కడ ఈ ఓబీసీ 91.87, అమ్మాయిలకి 89 దాకా రావచ్చు. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ 83, అమ్మాయిలకి 80 వరకు రావచ్చు జిఎఫ్టీ. అంటే ఇది యాక్యురేట్గా ఇది 90% ఇదే రిపీట్ అవ్వచ్చు. ఒక 1%, ఒక 10% అటు ఇటు మరి మారే అవకాశం ఉంది. ఎస్టీ స్టూడెంట్స్ 69.95, అమ్మాయిలకి 65 దాకా 66 దాకా రావచ్చు. ఇది స్టూడెంట్స్. ఓవరాల్గా చూస్తే సీశాప్ కౌన్సిలింగ్ ఇంకా తగ్గుతుంది. సపోజు సీశాప్కి వెళతాం, సీశాప్లో 2026 సీశాప్లు ఇంకా తగ్గింది. సపోజు 70% వచ్చినా కానీ ఎస్సీ స్టూడెంట్స్కి సీట్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. మరి 65% వచ్చిన ఎస్టీ స్టూడెంట్స్కి సీట్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఎందుకంటే అప్పటి వరకు వేచి ఉండాలి. ఇది ఈ జోసా కౌన్సిలింగ్ అనేది మనకి ఈ జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? జూలై మిడ్కి అయిపోయింది. తర్వాత సీశాప్ అనేది ఇమ్మీడియట్గా జూలై మిడ్లోనే స్టార్ట్ అయ్యింది. 15th నుంచి స్టార్ట్ అయ్యింది. 15th జూలై నుంచి 18th ఆగస్ట్ వరకు స్టార్ట్ అవుతుందమ్మా. ఇవి టైమింగ్స్ ఈ విధంగా ఉంటాయి. మరి అప్పటి వరకు మరి జోసాలో వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ సీశాప్లో పార్టిసిపేట్ చేస్తారు. అప్పటి వరకు మనం ఉండాలి, మరి ఓపిక్గా ఉండాలి, గుర్తుపెట్టుకుని. అలాంటి వాళ్ళు మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. నేను కంప్లీట్ గైడెన్స్ అయితే స్టూడెంట్స్కు ఇస్తాను. మరి చూడండి, ఇది మన మెంటర్షిప్ ఫీజు అయితే ఇది 2500 ఛార్జ్ చేస్తున్నాం మన మెంటర్షిప్కి. జోసా ప్లస్ సీశాప్, జేఈ ప్లస్ ప్రైవేట్ 3000 రూపీస్, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000 రూపీస్, ఓన్లీ ఎఫ్సెట్ మరి 2000 రూపీస్. ఇది వాట్సాప్ నంబర్ అమ్మ మీది. ఇది ఎవరైనా కానీ మరి జాయిన్ అవుతే మరి ఈ వాట్సాప్ నంబర్ క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది, దీనికి జాయిన్ అవ్వచ్చు. మరి ఆల్రెడీ మరి ఇది సేఫ్ స్కోర్ అమ్మ. ఇది మన దగ్గర డేటా మొత్తం ఉంది. ఈ డేటా నుంచే నేను ఆ టేబుల్ తయారు చేయడం జరిగింది. మన సొంతంగా ఏమి తయారు చేయలేదు. ఈ డేటా నుంచి ఈ మార్క్స్, ఇది ర్యాంక్స్ కదా, ఈ ర్యాంక్స్ని నేను పర్సంటైల్లో కన్వర్ట్ చేసి మన దగ్గర ఒక టేబుల్ ఉంది, ఎంత పర్సంటైల్కి ఎంత ర్యాంక్ అనేది. ఆ టేబుల్ ప్రకారం మరి ఆ టేబుల్ని మరి ఈ ర్యాంకు సేఫ్ స్కోర్ని తయారు చేయటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి ఎవరైనా ఇది మనకి 20వ తారీఖు తర్వాత 28th ఏప్రిల్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మనకి ఎస్సీ కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ ర్యాంకు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఇస్తారు. మరి సిఆర్ఎల్ అని వస్తుంది. ఆ ర్యాంకులు బట్టి మరి కేటగిరీ ర్యాంక్ని బట్టి మనకి జోసా కౌన్సిలింగ్ అవుతుంది. అదేవిధంగా సీశాప్ అయితే సిఆర్ఎల్ని బట్టి అమ్మ, అంటే రిజర్వేషన్ ఉంటుంది. సిఆర్ఎల్ ర్యాంక్ని బట్టి, కామన్ ర్యాంక్ లిస్ట్ని బట్టి మీకు సీట్ అలొకేషన్ అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.